నమస్తే ఫ్రెండ్స్, నా పేరు భార్గవ్. బండి సాయి భగీరథ్కి బెయిల్ వచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకు బెయిల్ వచ్చింది? మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీ బండి భగీరథ్కి మెయిల్ పెట్టింది. ఎగ్జామ్స్ ఉన్నాయి, బ్యాక్లాగ్ ఎగ్జామ్స్, నువ్వు అటెండ్ అవ్వాలి, రాయడానికి రావాలని చెప్పి మెయిల్ పంపించారు. సో ఇగో మహీంద్రా యూనివర్సిటీ నేమ్ బండి సాయి భగీరథ్, ఇది ఐడి నెంబర్, బ్లడ్ గ్రూప్ ఏ, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంటు. సో ఇది ఎగ్జామ్కి సంబంధించిన టైం టేబుల్ ఇది. అయితే ఇందులో వస్తున్నటువంటి చాలా కీలకమైన ప్రశ్నలు ఏంటంటే, ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఈ టేబుల్లో బిజినెస్ లా 23 జూన్ 26 11 AM 1 PM, 11 AM నుంచి 1 PM వరకు ఓకే. సప్లీ చైన్ అనాలిటిక్స్ 23 జూన్ 26 2:30 నుంచి 4:30 వరకు ఈ ఎగ్జామ్ ఉంది. ఒకసారి ఇది మీరు గుర్తుపెట్టుకోండి, డేటు టైం కూడా గుర్తుపెట్టుకోండి. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ 23 జూన్ 26 2:30 PM to 4:30. 23 జూన్ 26 23 జూన్ 26 2:30 PM to 4:30, 2:30 PM to 4:30. ఒక వ్యక్తి ఒక ఎగ్జామ్ని మాత్రమే ఒక టైంకి రాయలేస్తాడు. ఒకటే టైంకి రెండు ఎగ్జామ్ని ఎట్లా రాయలేస్తాడు అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ ఇంకొకటి చూడండి, లీడర్షిప్ అండ్ టీమ్ వర్క్ 24th జూన్ 26 11 AM to 1 PM. AIML అప్రోచెస్ టు డిసిజన్ మేకింగ్ 24th జూన్ 26 11 AM to 1 PM. ఇక్కడ ఒకసారి గమనించండి, మళ్ళా 24th జూన్ 26 మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అదే డేటు 24th జూన్ 26 11 AM to 1 PM, 11 AM to 1 PM దొరికిపోయాయి. అంటే ఒక వ్యక్తి రెండు ఎగ్జామ్స్ని ఒకటే రోజు ఒకటే టైంకి ఎట్లా రాస్తాడు? అంటే లెఫ్ట్ హ్యాండ్తో ఒక ఎగ్జాము, రైట్ హ్యాండ్తో ఒక ఎగ్జామ్ రాస్తే అట్లా కూడా పాసిబుల్ కాదు కదా. ఒక వ్యక్తి కాన్సన్ట్రేటెడ్గా ఎగ్జామ్ రాయాలంటే ఆలోచించుకుంటూ రెండు చేతులతో ఎగ్జామ్ రాయలేస్తాడా? అంత టాలెంట్ పర్సనా భగీరథ్ మరి? సో ఈ డేట్లు, ఈ టైమింగు, ఈ డే చూసినప్పుడు చాలా క్లియర్గా అందరికీ క్వశ్చన్స్ వస్తాయి, ఏదో దీంట్లో గందరగోళం జరుగుతుందని చెప్పి. ఇంకొకటి, ఎవిడెన్స్ బేస్డ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ షోన్ ఇన్ ఈమెయిల్. ఇక్కడ అసలు షెడ్యూల్ లేదు, టైం లేదు, డే లేదు, ఏం లేదు. మరి ఏంది ఇది? అంటే మహీంద్రా యూనివర్సిటీ వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేసిర్రా లేకపోతే? సో ఇక్కడ వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, ఇంకో క్వశ్చన్, యాక్చువల్గా బండి సాయి భగీరథ్ 2023కి సంబంధించిన ఆ బ్యాచ్కి సంబంధించిన స్టూడెంట్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2026లో ఉన్నాం మనం. అంటే 3 ఏండ్ల నుంచి ఎగ్జామ్ రాయలేదా సప్లిమెంటరీ? లేకపోతే ఈ కేసు భవిష్యత్తులో అవుతుందేమో, తప్పించుకోవచ్చు అని చెప్పి ఎగ్జామ్స్ ఏమైనా ఎగ్గొట్టిండా? అట్లా పాసిబుల్ కాదు కదా. ఫ్యూచర్లో జరిగేదాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. మరి ఎట్లా పాసిబుల్ అయింది? 3 సంవత్సరాల నుంచి బ్యాక్లాగ్స్ బండి సాయి భగీరథ్ రాయలేదా? ఇక్కడ బెయిల్ పిటిషన్లో ఏం మెన్షన్ చేసిర్రు? ఈ బెయిల్ పిటిషన్లో ఏం మెన్షన్ చేసిర్రు? అత్యవసర బెయిలు. ఎందుకు అత్యవసర బెయిలు? 2023 బ్యాచ్కి సంబంధించినటువంటి బండి భగీరథ్ 2024లో అత్యవసరం రాలేదు, 2025లో అత్యవసరం రాలేదు, 2026లో అత్యవసరం ఎలా అయింది, ఎట్లా వచ్చింది? అంటే 3 ఏండ్ల నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్ పాస్ కానోడు ఇప్పుడు 2026లో ఎగ్జామ్ పాస్ కావడానికి అత్యవసర బెయిల్ పిటిషన్ కోర్టులో వేసిరు. ఏదో ఒక వంక, ఏదో ఒక సాకుతో భగీరథ్ని బయటికి తీసుకురావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఇగో ఇట్లాంటి బెయిల్ పిటిషన్లు వేయడం, ఇట్లాంటి మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్ క్రియేట్ చేయడం. అంటే నేను వాళ్ళ భగీరథ్కి సంబంధించిన ఫ్యామిలీ క్రియేట్ చేసిరా అని చెప్పట్లేదు, మహీంద్రా యూనివర్సిటీ నుంచే అఫీషియల్గా వచ్చింది ఈ టైం టేబుల్. కానీ ఈ టైం టేబుల్ ఇంత మిస్టేక్గా రావడానికి, అంటే ఇంత కనీసం మరి టైం టేబుల్ వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. మరి దొరికిపోయారు కదా. ఇక్కడ ఒకటే టైంకి ఒకటే డేలో ఒకటే రోజున 2 ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారు? ఎట్లా పాసిబుల్ అవుతుంది? చాలా క్లియర్గా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు మీరు, తప్పుల మీద తప్పులు చాలా క్లియర్గా దొరికిపోతున్నారు మీరు.
3 ఏండ్ల నుంచి అర్జెంట్ లేదు. ఇప్పుడు అత్యవసర బెయిల్ పిటిషన్ వేయడం వెనుక ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు భగీరథ్‌ని బయటికి తీసుకురావడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. 28 వరకు ఆయన ఇప్పుడు బెయిల్ మీద బయటకొచ్చిండు. 28 వరకు బయట ఉంటాడు. మళ్ళా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళా లోపలికి పోవాల్సొస్తది. కాబట్టి కనీసం ఆ విక్టిమ్ బాధితురాలికి సంబంధించిన ఫ్యామిలీకి అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఏం జరుగుతుంది? ఇవన్నీ ఆ ఫ్యామిలీకి చెప్తున్నారా? కేస్ డీటెయిల్స్ చెప్తున్నారా? ఎక్కడి వరకు వచ్చింది? ఏమేం ఆధారాలు సేకరించాం? ఇవన్నీ విక్టిమ్ ఫ్యామిలీకి చెప్పాల్సిన బాధ్యత పోలీసులది. ఇప్పటి వరకు చెప్పలేదు. ఆ మైనర్ బాలికను విపరీతంగా ట్రోల్ చేసినటువంటి సోషల్ మీడియా పోస్టుల మీద ఇప్పటివరకు మీ మీ యాక్షన్ ఏంటి? ఒక మైనర్ బాలిక ఫోటోని బ్లర్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రమోట్ చేసి పైసలు ఇచ్చి మొత్తం వైరల్ చేపించి ఆ పోస్టులు పెట్టిన వాళ్ళు వైరల్ చేపించిన వాళ్ళ మీద పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? కేంద్ర మంత్రి ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఆ పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు కాలేదు? అదే పోక్సో కేసుకు సంబంధించిన చట్టంలో ఉన్నది కదా. మైనర్ బాలిక ఫేస్ని బ్లర్ చేయకుండా ఆమె ఫోటోలు బయట సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే అదే పోక్సో కేసులో ఉన్న కొన్ని యాక్ట్లు చెప్తున్నాయి కదా పోక్సో కేసు పెట్టమని. మరి ఎందుకు పెట్టలేదు? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు? 100% కేంద్ర మంత్రి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాబట్టే కదా ఇప్పుడు ఇంత సంగప్పకి నోటీస్ ఇవ్వలేదు, కేంద్ర మంత్రికి నోటీస్ ఇవ్వలేదు. సంగప్పకి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? అసలు ఆ ఫ్యామిలీని తీసుకోపోయిందే సంగప్ప కేంద్ర మంత్రి దగ్గరికి. మధ్యవర్తిగా ఉన్నటువంటి సంగప్పకి ఏటూగా చేర్చాలి కదా, మరి ఎందుకు చేర్చలేదు? సంగప్పని పట్టుకుంటే డీటెయిల్స్ మొత్తం వస్తాయి కదా. సో చాలా క్లియర్ కట్గా ఎగ్జామ్ టైం టేబుల్లో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా దొరికిపోతున్నారు, తప్పుల మీద తప్పులు చేసి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బండి భగీరథ్ని బయటికి తీసుకురావాలనే దాని మీదనే కాన్సన్ట్రేషన్ మొత్తం ఉన్నది. దీంట్లో కేంద్ర మంత్రి ఒక్కడా ఉన్నాడా అంటే ఒక్కడేం లేడు, ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకు ఒక మైనర్ బాలికకు న్యాయం చేయలేని ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎందుకు మైనర్ బాలిక తరపున నిలబడి మాట్లాడాల్సింది పోయి ఒక కేంద్ర మంత్రి సపోర్ట్ చేస్తూ కేంద్ర మంత్రికి అనుకూలంగా కేసులు, బెయిల్లు, నేను కోర్టులను తప్పు పట్టట్లేదు, మళ్ళీ కోర్టును తప్పు పెడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కోర్టులను ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ పోలీసులు, ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా బండి భగీరథ్కు అనుకూలంగా పనిచేయడానికే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు. చూద్దాం ఇంకా ఈ కేసులో భవిష్యత్తులో ఎట్లాంటి పురోగతి ఉంటుంది, బాధిత మైనర్ బాలికకు న్యాయం జరుగుతుందా లేదా, జరిగేంత వరకు మన పోరాటం మాత్రం ఆగదు. ఇట్లానే మాట్లాడుతూనే ఉంటాం మేము.